ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది 98 రూపాయలు. కస్టమర్ టిప్ 20 రూపీస్. మనీష్ దమ్ బిర్యానీ నుంచి వెళ్ళి పికప్ అయితే చేసుకునేద్దాం. అయితే ఇవ్వలేదు. మళ్ళీ వచ్చేప్పటికి రిటర్న్ ఆర్డర్ అయితే వేసాడు. 83 ఇచ్చాడు. ఆర్డర్ డెలివరీ సెకండ్ ఆర్డర్ డెలివరీ చేసి పెట్టుకొస్తుంటే థర్డ్ ఆర్డర్ అయితే పడింది. 724కి అయితే ఆర్డర్ అయితే ఇచ్చాడు. 41 ఆర్డర్ అయితే పడింది. 150 30 టిప్. రిటర్న్ అమౌంట్ వచ్చేటప్పటికి మళ్ళీ 79 అయితే వేసాడు. ఎన్ని కిలోమీటర్లు వేసాడు? 13 కిలోమీటర్స్. యాక్సిడెంట్ కొడదాము. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ అశోక్ డా బ్లాగ్స్. ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేసిందంటే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. డైలీ వీడియోలు పెట్టడానికి కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేటప్పటికి శనివారం. ఈరోజు స్విగ్గీలో ఏ రకంగా ఆఫర్స్ అయితే ఉన్నాయో చూసుకుందాం. ఫ్రెండ్స్ స్విగ్గీలో వచ్చేప్పటికి మనకి ఇప్పుడు వచ్చేప్పటికి 35% ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అయితే ఉంది. మెసేజ్ సెంటర్కి వెళ్ళి చూసుకుందాము. ట్వెల్వ్ టు 3 PM వచ్చేటప్పటికి 35% అయితే ఎక్స్ట్రా అయితే ఉంది. అంటే 15 రూపీస్ ఎక్స్ట్రా మనకు వస్తుంది. మళ్ళీ వచ్చేటప్పటికి 6 to 10 వచ్చేటప్పటికి నార్మల్గా ఉంది. నార్మల్ కంటే 10 రూపీస్ వరకు అయితే మనకి అమౌంట్ అనేది రావచ్చు. స్నాక్ వచ్చేటప్పటికి ఈరోజు స్నాక్స్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే సాటర్డే కాబట్టి స్నాక్స్ కూడా ఇచ్చాడు. 4 to 5 5 to 6 వచ్చేటప్పటికి 20% అయితే ఇచ్చాడు. అంటే 15 రూపీస్ అంటే 15 రూపీస్ ఇవ్వడు. 8 రూపీస్ 9 రూపీస్ 10 రూపీస్ ఈ రకంగా అయితే ఇస్తాడు. ఆన్లైన్లో అయితే ఉన్నాను. ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక బ్రో అయితే నాకు మెసేజ్ చేశాడు. ఏమని అని చెప్పేసి అంటే లొకేషన్ పికప్ మళ్ళీ వచ్చేటప్పటికి డ్రాప్ అయితే పెట్టమంటున్నాడు. అలా పెట్టిందంటే లెంత్ అయిపోతుంది, కానీ ట్రై చేస్తాను. ఈరోజు నుంచి అయితే ట్రై చేస్తాను. ఏ ఆర్డర్ అయితే పడుతుందో ఆర్డర్ లొకేషన్ చెప్తాను. మళ్ళీ వచ్చేటప్పటికి అది వెళ్ళి పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని డెలివరీ చేసేటప్పుడు అయితే నేను చేస్తాను. ఎందుకంటే మనము ఆర్డర్ పడిన తర్వాత పికప్ లొకేషన్కి వెళ్ళి పికప్ చేసుకొని మళ్ళీ దాన్ని డెలివరీ చేయాలంటే చాలా అయితే లెంత్ అయితే అయిపోతుంది. మినిమం 30 minutes ఈ రకంగా అయితే అయిపోతుంది. అంత లెంత్ అయితే ఎవరు చూడట్లేదు అని చెప్పేసి నేనైతే తక్కువలో పెడుతున్నా. అట్లీస్ట్ ట్రై చేస్తాను. మనకి ఏదైతే ఆర్డర్ పడుతుందో ఆర్డర్ని వచ్చేటప్పటికి మనము ఏ రకంగా ఏ లొకేషన్ అయితే పడిందో ఆ లొకేషన్ చెప్తాను. ఆ లొకేషన్ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి డ్రాప్ ఉందని కూడా చెప్పేస్తాను. చూస్తాం ఫ్రెండ్స్. ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్స్ వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది 98 రూపాయలు. కస్టమర్ టిప్ 20 రూపీస్. మనీష్ దమ్ బిర్యానీ నుంచి వెళ్ళి పికప్ అయితే చేసుకునేద్దాం. మనీష్ దమ్ బిర్యానీ పికప్ లొకేషన్ వచ్చేటప్పటికి మనీష్ దమ్ బిర్యానీ ఓఫారం. ఇది దీని డ్రాప్ లొకేషన్ వచ్చేటప్పటికి కొడగేళ్ళి. మనీష్ దమ్ బిర్యానీలో వచ్చేటప్పుడు ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. కస్టమర్ లొకేషన్కి వెళ్ళి డెలివరీ అయితే చేస్తాం. అయితే కంప్లీట్ అయిపోయింది. నెట్వర్క్ అయితే లేదు, తిరుగుతూనే ఉంది. ఫస్ట్ డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ డెలివరీకి అయితే వెయిట్ చేస్తాం. చూస్తాం. ఇది ఆర్డర్కి అమౌంట్ అయితే ఇచ్చాడేసి నెట్వర్క్ అయితే వస్తలేదు. కిందికి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ వచ్చిన తర్వాత చూపిస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్. 98 అయితే ఇచ్చారు. ఫస్ట్ వచ్చేటప్పటికి 98 అయితే అయింది. ఈ ప్లస్ 26 వచ్చేటప్పటికి 5 minutes తర్వాత అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, 5 minutes అయినాక 26 వస్తుంది. 26 + 98 124 అయితే అమౌంట్ అవుతుంది. సెకండ్ ఈ అమౌంట్ రిటర్న్ మనకి ఇస్తాడో లేదా ఎక్కడి నుంచి రిటర్న్ ఆర్డర్ వేస్తాడని చూడాలి. అయితే ఇవ్వలేదు. మళ్ళీ వచ్చేప్పటికి రిటర్న్ ఆర్డర్ అయితే వేసాడు. 83 ఇచ్చాడు. యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాం. నెట్వర్కే రావట్లేదు. యాక్సెప్ట్ కొడదామంటే యాక్సెప్ట్ అయితే అయిపోయింది. పికప్ ఎక్కడ? నెక్స్ట్ శాంతినికేతన్ పికప్ అయితే ఉంది. యూమీలో అయితే పికప్ అయిపోయింది. శాంతినికేతన్ మాల్ వచ్చేసి ఆర్డర్ పికప్ చేసుకున్నాం. డ్రాప్ లొకేషన్ వచ్చేటప్పటికే ఇక్కడ అగ్రహార వెళ్ళైతే డెలివరీ చేసేస్తాం. ఫ్రెండ్స్ సెకండ్ ఆర్డర్ అయితే డెలివరీ చేసేసాను. డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే ఇదే లొకేషన్. డెలివరీ వచ్చేటప్పటికి 98 చూడవచ్చు మీరు అమౌంట్. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తాం. ఆర్డర్ డెలివరీ సెకండ్ ఆర్డర్ డెలివరీ చేసి పెట్టుకొస్తుంటే థర్డ్ ఆర్డర్ అయితే పడింది. బెల్జియం బైట్స్. లొకేషన్ చూపిస్తాను ఒకసారి. లొకేషన్ చూసుకోండి. పికప్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి 1.5 అయితే ఉంది. నల్లూరు అయితే డెలివరీ వెళ్ళి పికప్ చేసుకుని డెలివరీ చేస్తాం ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. డెలివరీ అయితే కంప్లీట్ చేసేసాను. దీనికి వచ్చిన అమౌంట్ వచ్చేటప్పటికి 41. సరే ఫ్రెండ్స్, ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఒక 6 కానీ లేదంటే కానీ 7 కానీ లాగిన్ అయితే అవుతాను. అందరికి బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 6:58 అయితే అయింది. నేనైతే ఇంటి దగ్గర నుంచి వచ్చాను. సాయంకాలం 6:58 అయితే అయింది. నాకు ఇంకా ఫస్ట్ టార్గెట్ క్లియర్ కావాల్సింది డెలివరీ. ఇంకా 15 ఆర్డర్లు అయితే నేను డెలివరీ చేశానంటే నాకు 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది.
7:24కి అయితే ఆర్డర్ అయితే ఇచ్చాడు. 41 ఓం నమ్ నమో. యాక్సెప్ట్ అయితే కొడదాం. పికప్ వచ్చేప్పటికి ఇక్కడే ఉంది. పికప్ ఇందులోనే పికప్. దీని డెలివరీ లొకేషన్ వచ్చేటప్పటికి డెలివరీ లొకేషన్ కూడా ఇక్కడ బ్యాక్ సైడే, చాలా దూరం ఏం లేదు. ఎంత డిస్టెన్స్ వస్తుందంటే చెక్ చేస్తాం ఒకసారి. 1.4. ఓకే, వెళ్ళి ఆర్డర్ వెళ్ళి పికప్ చేసుకొని డెలివరీ చేస్తాం ఫ్రెండ్స్. డెలివరీ అయితే అయిపోయింది. ఎంత అమౌంట్ ఇచ్చాడని చూస్తాం. 1.5 కిలోమీటర్ 41 అయితే ఇచ్చాడు. 45 ఫ్రెండ్స్ డెలివరీ అయితే చేసేసాను. ఆర్డర్ అయితే పడింది 150, 30 టిప్. రిటర్న్ అమౌంట్ వచ్చేటప్పటికి మళ్ళీ 79 అయితే వేసాడు. ఎన్ని కిలోమీటర్ వేసాడు? 13 కిలోమీటర్స్. యాక్సెప్ట్ కొడతాము. ఓం నోమో ఈడే ఓపెన్ సిగ్నల్ వచ్చేప్పటికి పికప్. దీని డెలివరీ వచ్చేప్పటికి స్కూటర్ రోడ్ వేసి పడ్డది అక్కడ ఈడు. ఓహో ఆవులల్లి మాత్రం మిస్ చేసుకోబడితే లాస్ట్ ఆర్డర్ ఇప్పుడు ఎట్లా 10 అయింది. నార్మల్ ఇంకా ఎస్సీ చేసుకున్నా కూడా అంత అమౌంటే కావచ్చు. అందుకని చెప్పేసి ఆర్డర్ అయితే వెళ్తాను. వీళ్ళైతే ఆర్డర్కి పికప్ చేసుకుని డెలివరీ అయితే చేద్దాం. డెలివరీ అయితే అయిపోయింది. డెలివరీ కంప్లీట్ అయిపోయింది. 150 అయితే ఇచ్చాడు. చూడండి ఫ్రెండ్స్. టైం వచ్చేప్పటికే 10:42 అయితే అయింది. 79 మనకు రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ అయితే వస్తుంది. ఇంకా 3 నిమిషాలు ఉంది. ఎంతసేపు వస్తుంది చూస్తాం. ఈరోజు అమౌంట్ వచ్చేప్పటికి 9:22. 9 hours 7 minutes 20 hours. ఇంత టైం ఎందుకు పెడతాడంటే రిటర్న్ ఆర్డర్ మనకి ఏమన్నా ఇక్కడ నుంచి మన జోన్కి ఏమన్నా రిటర్న్ ఆర్డర్ ఏమన్నా ఉంటే కానీ రిటర్న్ ఆర్డర్ అనేది ఇస్తాడు. రిటర్న్ ఆర్డర్ లేదంటే కానీ ఈ అమౌంట్ అనేది మనకి వెనక్కి వస్తుంది. ఒకవేళ ఈ అమౌంట్ కానీ ఈ అమౌంట్ మనకి రిటర్న్ ఆర్డర్ ఉంటుంది కానీ 79కి మళ్ళీ ప్లస్ వచ్చేప్పటికి ట్రావెల్ పే ఎంత ఉంటే అంత అమౌంట్ అనేది ఇస్తాడు. రిటర్న్ అమౌంట్ అయితే వచ్చేది ఫ్రెండ్స్ 79. రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ 79 వచ్చేసింది. అది కూడా టోటల్ మంది ఈరోజు వచ్చేటప్పటికి అమౌంట్ వచ్చేటప్పటికి చెక్ చేస్తాం. రీలోడ్. $1001 అయితే మనది ఈరోజు అమౌంట్. 1001 అంటే 1000 చూడొచ్చు. 1001. మళ్ళీ వచ్చేప్పటికే ఇన్సెంటివ్ వచ్చేప్పటికే 170 ఇన్సెంటివ్ మనకి టోటల్గా $1070 అయితే మనకి ఈరోజు అయితే 170. ఒకసారి క్యాల్సి చేస్తాను చూడండి, మీరే చూడండి. 1001 ప్లస్ 170 1171 అయితే మన ఈరోజు ఎర్నింగ్ అమౌంట్. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన జోన్కి వెళ్ళాలంటే వైట్ఫీల్డ్కి వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు అయితే ఉంది. ఒకవేళ నేను వెళ్ళినా కూడా ఇంకా టైం వచ్చేప్పటికే 10 నిమిషాలు ఉంది. వెళ్ళలేను కాబట్టి నేను డ్యూటీ అయితే ఆఫ్ చేసి ఇంటికైతే వెళ్తున్నా. ఇట్లా వైట్ఫీల్డ్ కాదు కూడా కాబట్టి నేను ఇంటికైతే వెళ్తున్నా. ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు, స్కిప్ చేయకోకున్నట్లు వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థం అనేది అవుతుంది ఏ రకంగా ఆర్డర్స్ పడుతున్నాయి ఏమని చెప్పేసి. ఇంకోటి ఫ్రెండ్స్, రేపైతే మీకు అందరికీ క్లారిటీగా అయితే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. మనకి ఇన్స్టామార్ట్కి స్విగ్గీకి తేడా ఏమి, మళ్ళీ వచ్చేటప్పటికి స్విగ్గీకి తేడా ఏమని చెప్పేసి రేపు ఒక వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ మీ అందరి కోసము. చాలామంది అనుకుంటారు స్విగ్గీ చేయాలా లేదంటే కానీ జొమాటో చేయాలా, స్విగ్గీలో వచ్చేప్పటికి ఇన్స్టామార్ట్ చేస్తే బాగుంటుందా లేకుంటే ఫుడ్ డెలివరీ చేస్తే బాగుంటుందా అనుకుంటారు. దాని గురించి అయితే మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. రేపు మనకి ఏదైతే బాగుంటుందో మనం ఏ టైమింగ్ నుంచి ఏ షిఫ్ట్ వైజ్గా చేసుకుంటే మనకి ఎంత అమౌంట్ ఎర్న్ అనేది అవుతుందని చెప్పేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చేసే షిఫ్ట్ వచ్చేటప్పటికి 12 to 4 చేస్తాను. మళ్ళీ తర్వాత వచ్చేప్పటికి 7 to 11 అయితే చేస్తాను. నేను చేసే అమౌంట్ ఇంతే నాకు, ఎందుకంటే మార్నింగ్ పిల్లలు ఉంటారు కాబట్టి. లేదంటే మార్నింగ్ వచ్చానంటే 2000 సంథింగ్ అయితే చేయొచ్చు, 2000 పైన చేయొచ్చు. ఎందుకంటే సెకండ్ టార్గెట్ అయితే క్లియర్ చేయొచ్చు. అప్పుడు సెకండ్ టార్గెట్ క్లియర్ చేసిందంటే మనకి 550 రూపాయల అమౌంట్ అయితే మనకి ఇన్సెంటివ్ వస్తుంది. అలాంటప్పుడు మనకి 1500 అమౌంట్ అంటే ఇంకో 500 ఎక్స్ప్లెయిన్ చేయండి. మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక 500 చేసుకున్నామంటే ఇంకో 500 కలిపిందంటే కానీ మనకి టోటల్ వచ్చేటప్పటికి 2000 అయితే అమౌంట్ అయితే మనకి ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటుంటారు అన్న ఇంతే అమౌంట్ అవుతుంది పెట్రోల్కి ఎట్లా మెయింటైన్ చేస్తాం అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. పెట్రోల్కి అనేది మనకి ఏం ఇన్సెంటివ్ వచ్చేదంటే మనకి పెట్రోల్ పోయినా మనకి ఎర్న్ చేసిన అమౌంట్ మన పాకెట్లో అనేది పడుతుంది. ఓకే బాయ్, గుడ్ నైట్. లేట్ అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోవాలి, నేను వెళ్ళి తినేసి పడుకోవాలి. బాయ్.